మహోన్నతుడైన దేవుడికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మరొక నూతన అంశంతో మీ మధ్యకు రావడం జరిగింది. అదేమిటి అనగా, ఇతరులను చులకనగా చూస్తున్నారా? ఇతరులను వెలిచూపులు చూస్తున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, అవును, ఈరోజు చాలామంది తమకున్న హోదాను బట్టి, తమకున్నటువంటి ఉన్నత స్థితిని బట్టి, తమకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఎదుటివారిని చాలా తక్కువగా, చాలా చులకనగా చూస్తుంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, చరిత్రలో చూసుకుంటే దేవుడు తక్కువగా ఉన్నవారిని, పేదలను, దీనులను పెంట కుప్ప మీద నుంచి లేవనెత్తుతాడని, సింహాసనం మీద కూర్చోబెడతాడని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అని చెప్పేసి కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, నీవు విత్తినదే పంటగా కోస్తావు. నువ్వు ఇతరులకి ఏదైతే చెయ్యాలనుకుంటున్నావో, నీకు ఇతరులు ఏది చేయాలనుకుంటున్నారో అది నువ్వు వారికి చేయమని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇన్ని వాక్యాలు మన కళ్ళ ముందు కనపడుతున్నప్పటికి కూడా మనందరం కూడా ఎన్నో మహత్కార్యాలు, ఎన్నో దేవుడు ఇలాంటి సాదృశ్యాలు మన ముందు పెట్టేప్పటికి కూడా మన బుద్ధి మారదు కదా. మన బుద్ధి కుక్కతోక ఎప్పుడు వంకరే కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఏం క్రైస్తవ్యం? కులాన్ని బట్టి తక్కువ చూస్తావా? రంగుని బట్టి తక్కువ చేసి చూస్తావా? నీకంటే తక్కువ స్థాయిలో ఉన్నాడని, ఆదాయంలో తక్కువగా ఉన్నాడని, ఉద్యోగంలో తక్కువ చేసి చూస్తావా? దీనులను పెంట కుప్ప మీద నుంచి లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టే దేవుడై ఉన్నాడు. సౌలు కూడా దావీదుని చాలా తక్కువ చూపు చూశాడు. ఎప్పుడు చంపుదామా, దొరుకుతాడా అని చెప్పి చూశాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దావీదునకు దేవుడు తోడుగా ఉన్నాడు. నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే, ఎంత హోదా ఉన్నా సరే, దేవుని అండ ఉన్నవాన్ని వాని తెల్ల వెంట్రుకను నల్లగా కూడా చేయలేవు నువ్వు. హల్లెలూయా. దేవుడు అండ కలిగిన వాడు నిజమైన అదృష్టవంతుడు. దేవుడి అండ కలిగిన వాడు నిజమైన ధన్యుడు. దేవుని తోడు కలిగిన వాడు ద గ్రేట్ పర్సన్. 11 మంది అన్నలు, 11 మంది సహోదరులు దావీదుని యోసేపుని బాయి గుంటలో తోసివేసినప్పటికీ, అరబ్బులకి అమ్మినప్పటికీ, అతన్ని ఆ యొక్క ఐగుప్తు దేశంలోనే ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా దేవుడు ఏర్పాటు చేసుకోలేదా? ఏం చదువుతున్నాం మరి బైబిల్ని? ఏం ఆచరిస్తున్నాం మరి మనం? ప్రియ దేవుని బిడ్డలారా, నీకంటే ఈరోజు ఒకడు తక్కువగా ఉండొచ్చు, కానీ ఒకని స్థితి మొదట కొద్దిగా ఉన్నను తుదకది మహాభివృద్ధి పొందునని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. గుర్తు రావట్లేదు ఇలాంటివన్నీ? ఎలా తక్కువగా చూస్తున్నావు? ఎలా నువ్వు ఇతరుని తక్కువగా చూస్తున్నావు? గర్వాంధులను ఆయన అధపాతాళానికి తొక్కివేయబడును అని కూడా బైబిల్ గ్రంథం రాయబడింది. దేవుడు యథార్థవంతుడు, దేవుడు మాట తప్పనివాడు, దేవుడు అనుకుంటే ఖచ్చితంగా నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ఒక్కసారి నీ విషయంలో ఆయన కలుగ చేసుకున్నాడు అంటే గతం, నీ పని అయిపోయినట్టే. అది మంచి అయినా చెడైనా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనం ఎలా ఉండాలి? దీనులను ఆదరించే వారిగా ఉండాలి. నిజమైన భక్తి అంటే ఏంటిది? అనాథ పిల్లలను ఆదరించుటయు, విధవరాండ్రను హక్కును చేర్చుకొని ఓదార్చుటయు, ఆదరించుటయు కదా. దీనులను పరామర్శించుటయు కదా. జైల్లో ఉన్న వారిని పరామర్శించుట కదా క్రైస్తవ్యం అంటే. క్రైస్తవ్యం అంటే నిందించడమా? క్రైస్తవ్యం అంటే ఓడించడమా? వీడిని ఎట్టగా తొక్కేయాలరా, వీడు ఆగట్లేదురా, ఈమె ఆగట్లేదురా, ఈమెను ఎట్టగా అవమానించాలరా, నడి బజార్లోకి లాగాలరా అనుకుంటారు కదా. నిన్ను తొక్కే రోజు ఒక రోజు ఉంది, నీ పరువు నడి బజార్లో పోయే రోజు ఉంది. విమర్శ దినమున అందరూ లెక్కలోకి వస్తారు. మర్చిపోవద్దు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు యథార్థవంతులను ఏర్పరచుకుంటాడు, గర్వాంధకారులను అధపాతాళంలో తొక్కే దేవుడు అయినాడు. కనుక గమనించి నీవు విత్తినదే నువ్వు కోస్తావని తెలుసుకొని జాగ్రత్త పడవలసిందిగా మనవి చేసుకుంటున్నాను, హెచ్చరిస్తున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక.